ఈనాటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ తాండ్రా వినోద్రావు గారు మొదటిసారి మన ఖమ్మానికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన అభ్యర్థి తాండ్రా వినోద్రావు గారు, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు, పార్లమెంటు కన్వీనరు నంబూరి రామలింగేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ గారు, అసెంబ్లీ కన్వీనర్ అల్లి అంజయ్య గారు, జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి గారు, గుత్తా వెంకటేశ్వర గారు, సీనియర్ నాయకులు మన దుద్దుకూరి వెంకటేశ్వరరావు గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావ కిరణ్ గారు, యువ మోర్చా అధ్యక్షులు అనంత్ ఉపేందర్ గారు, ఖమ్మం అర్బన్ అధ్యక్షులు కుములి సీన్ గారు, వన్ టౌన్ అధ్యక్షులు పిల్లలమర్రి వెంకట్ గారు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి విజయారెడ్డి గారు, గిరిజన మోర్చా జనరల్ సెక్రటరీ మోహన్ గారు, వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరు కోటేశ్వర గారు, ఇంకా కొంతమంది పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి మొదటిగా జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారిని ప్రెస్ మీట్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ తాండ్రా వినోద్రావు గారిని ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న వారు అభ్యర్థిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా ఖమ్మం నాయకులు, కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వారికి ఘన స్వాగతం పలకటం మనమందరం కూడా నిన్న ప్రత్యక్షంగా చూసాము. ఒక కొత్త వాతావరణం భారతీయ జనతా పార్టీకి తాండ్రా వినోద్రావు గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జిల్లా శ్రేణుల్లో కానివ్వండి, కార్యకర్తల్లో కానివ్వండి, ఒక నూతన ఉత్సాహం ఏదైతే ఉందో అది నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము. మేము ప్రధానంగా అభ్యర్థిగా తాండ్రా వినోద్రావు గారిని ప్రకటించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్త కూడా నిన్న వినోద్రావు గారు ఒక గొప్ప మాట అన్నారు. నేను అభ్యర్థిగా ఉన్నాను, నాతో పాటు ప్రతి కార్యకర్త కూడా అభ్యర్థిగానే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్షన్స్కి మనం అందరం పోతా ఉన్నామని చెప్పి, ఆ విధంగా జిల్లాలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ కూడా వినోద్రావు గారు అభ్యర్థి అయితే మేము కూడా అభ్యర్థులాగానే వారి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి తప్పకుండా రేపు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో 3వసారి 400 పైన స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. అందులో తప్పకుండా నరేంద్ర మోడీ గారి యొక్క టీంలో ఖమ్మం పార్లమెంటు నుండి గౌరవనీయులు పెద్దలు శ్రీ వినోద్రావు గారిని గెలిపించి ఢిల్లీలో పార్లమెంట్లో తప్పకుండా ఖమ్మం పార్లమెంట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం ఉండే విధంగా మేమందరం కష్టపడి పనిచేసి తప్పకుండా వారిని గెలిపించుకుంటాం. ఇప్పటికే ఖమ్మంలో మనం చూస్తూ ఉన్నాం, గతంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో టీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, అవేవి కూడా అమలు చేయలేదు అని చెప్పి ఆనాడు అనేక మంది మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది అనేక హామీలు ఇచ్చి, లేకపోతే వేరే రాజకీయ పార్టీలని అనేక వేధింపులకి గురి చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి మేం చేస్తామని చెప్పడం కానివ్వండి, ఇలా అనేక సమస్యలు
ఎందుకంటే పెద్దలు వినోద్ రావు గారు అనేక సమస్యలపైన మీడియా మిత్రులతోటి షేర్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాటి ఏటిని కూడా పరిష్కరించలేదు. ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతులు, విఘ్నులు, వివేకులు. ఒక కొత్తదనం కోసం, ఎప్పుడు కూడా ఆలోచన కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క ట్రస్ట్ ద్వారా వారు అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. రాజకీయాలకు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు. ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ఇవ్వటం ఏదైతే ఉందో, మిగతా అభ్యర్థులు అనేక సందర్భాల్లో రాజకీయాల్లో ఖమ్మం పార్లమెంట్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మాకు ఒక కొత్త అభ్యర్థిని ఇవ్వటం ఏదైతే ఉందో అది ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించిందంటంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ కూడా టికెట్ కోసం నిన్న మొన్న అనేక ఛానల్స్ లో కూడా వస్తూ ఉన్నాయి. ఆ టికెట్ కోసం ప్రయత్నించారు కదా, అలానే టికెట్ కోసం ప్రయత్నించడం వరకు అందరం ప్రయత్నించాం. అభ్యర్థి అన్నది ఫైనల్ అయింది. అందరూ కూడా అభ్యర్థిలాగా మొత్తం కూడా కలిసికట్టుగా వినోద్ రావు గారిని ఇక్కడి నుంచి గెలిపించి ఖమ్మం పార్లమెంట్ నుంచి వారిని గెలిపించుకుని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. తప్పకుండా వారిని గెలిపించుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్, జర్నలిస్ట్ ఫ్యామిలీ, మీ అందరికీ పేరు పేరున ఇంత తక్కువ టైంలో మీరు వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఎవర్ గ్రేట్ఫుల్. మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూపిస్తున్న కోఆపరేషను, మీరు ఇస్తున్న ప్రోత్సాహం, ఇదే మాకు ముందుకి వెళ్ళాలని అనిపిస్తుంటది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు చూపిస్తున్న ఈ డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్ లో నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఈ మూమెంట్ లో జాయిన్ కావాలని అనుకున్నప్పుడు అందులో నేను కూడా ఒకటి. నేను పార్టీలో ఇదివరకు కూడా చెప్పాను, నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్క ప్రామిస్ చేశాను, నరేంద్ర మోడీ గారి సైన్యంలో ఒక సైనికుడిలా పనిచేస్తా అని. ఆ రోజు నుంచి నేను మా గల్లా సత్యనారాయణ గారు కానీ నంబూరు గారి తోటి కొన్ని గంటలు డిస్కస్ చేసి అసలు ఖమ్మానికి ఏమి అవసరం ఉంది, అసలు మనం ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అసలు మనకి ఏం కావాలి, వారి నుంచి మనం అడగడానికి మేము చేయడానికి మనం స్పష్టత ఏంటి అని కొన్ని గంటలు ఆలోచించి అభ్యర్థి ఎవరైనా సరే పనులు ఇవి ఫస్ట్ మేము ఒక కుటుంబ సభ్యుల కింద ఎవరైనా రిప్రజెంటేటివ్ ఉండొచ్చు, కానీ అసలు ఆ రిప్రజెంటేటివ్ ఏం అడగాలి, ఆ రిప్రజెంటేటివ్ కి ఐడియా రావాలి. సో ఇది ఒక ప్రణాళిక తోటి మేము ముందుకు వచ్చినాం. పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నడ్డా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ నా మీద వారికి నమ్మి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా వారికి చెప్తున్నాను. నాకు వచ్చిందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. ఇది మా కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఒక మంచి కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరికి వచ్చినా అంతే పని చేస్తారని నేను విశ్వసిస్తున్నా. అభిమానం కానీ, మీరు చూపించిన కవరేజ్ కానీ, మీరు చూపించిన ప్రోత్సాహం కానీ, దీనికి 100% నాకు నమ్మకం ఉంది. ఇది పరిచయ కార్యక్రమం మండలం అశ్వారావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను ఐఎమ్ ద సన్ ఆఫ్ ది సాయిల్. ఈ మట్టి వాసన తెలిసిన వాడిని, ఇక్కడ బాధలు సమస్యలు తెలిసిన వాడిని. నేను చదువుకుంది కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ ప్రజల సమస్యలు కానీ వారి నీడ్స్ కానీ అవగాహన ఉన్నవాడిని. ఇది దృష్టి పెట్టుకునే ఇక్కడ పార్లమెంట్ ఎట్లా అభివృద్ధి అవుతుంది అనేది స్పష్టమైన విజన్ నాకున్నది. కొందరు ఎక్స్పర్ట్స్ తోటి నేను కలిసి డిస్కస్ చేసినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్, అసలు ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనకి క్లారిటీ ఉంటే సగం పని అయినట్టే. మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తున్నాం, అసలు ఏం అవసరం ఉంది ఖమ్మంకి అని మా తరఫున ఒక విజన్ డాక్యుమెంట్ మేము ఓ డ్రాఫ్ట్ తయారు చేసినాము. అది మీకు ఈవినింగ్ కల్లా
వర్మ ఈవినింగ్ కల్లా అందరికి అందజేస్తారు. కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చదివి మీకు తెలుసుకున్నాను. ఖమ్మంలో ఫండ్స్ నిధులు ఇచ్చే పనులు చేసింది. చాలా మందికి తెలియదు అది కేంద్రం ఫండ్స్ అని. చాలా మంది అనుకుంటారు అది స్టేట్ ఫండ్స్, స్టేట్స్ నుంచి చేసిందని. బట్ యాక్చువల్ గా కేంద్ర ఫండ్స్. వారు ఇక్కడ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కొన్ని వేల కోట్లు మోడీ గారు ఖమ్మానికి గ్రాంట్ చేసి ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అభివృద్ధి ఖమ్మం జిల్లాలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని. ఈ హైవేలు ఖమ్మం చుట్టూ భారత్ మాతకు మణిహారం అన్నట్లు ఉన్నాయి. ఇంత మంచిగా డెవలప్ చేసి దీన్ని చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం దీంట్లో మేజర్ భాగస్వామి. 100 కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి. అమృత్ పథకం కింద పట్టణాలకు కార్పొరేషన్ బ్యూటీపై చేశారు. పార్కులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు మేము నిర్మిస్తే ఇక్కడ ప్రభుత్వాలతో ఘనతలాగా చెప్పుకుంటాయి. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మేము ఖమ్మంలో చేయాలనుకుంటున్నది యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పనకు పెద్ద పీట వేస్తాం. యువతలో నైపుణ్యం పెంపొందించింది చాలా ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అన్ని విద్యా సంస్థలను ఇండస్ట్రీతో అనుసరించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాల్ సెంటర్ వాళ్ళు మిగతా డిస్ట్రిక్ట్స్ లో సడన్ గా సరిపోతే నాకు ఫోన్ చేశారు. మాకు ఇంకా ఒక 100-200 కొత్తగూడెంలో నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే విత్ ఇన్ 2.5 hours లో 65 members ని వాళ్ళు తీసుకున్నది జరిగింది. ఇట్లా వాళ్ళకి ఇంకొక 500-600 ప్రాబ్లీ thousands లో కావాలి కాల్ సెంటర్స్. ఇండియా 5th biggest ఎకానమీ నుంచి 3rd biggest వెళ్తుంది. కొన్ని 100,000 ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా మంది అనుకుంటారు, వచ్చిన వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అయ్యారు, అది ఇంత టాలెంట్ కొత్తగూడెం పాల్వంచ ఖమ్మంలో ఉందా అని. సో ఇది కనుక మనం కాన్సన్ట్రేట్ చేద్దామని అగ్రికల్చర్ ఎంటర్ప్రినర్స్ హబ్ అది ఒక మేజర్ సెక్టర్. డ్రోన్స్, అగ్రికల్చర్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇదొక ఈ జిల్లాలో ఎన్టీపీసీ అడిషనల్ కెపాసిటీకి ఏర్పాటు కృషి చేస్తాము. ఇంకొకటి ముఖ్యంగా అగ్రికల్చర్, సేంద్రియ వ్యవసాయం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న కంట్రీలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1961లో సాయిల్లో కార్బన్ కంటెంట్ అని ఉంటుంది. అది 1.3%, 1.5% ఉండేది. అంటే జస్ట్ మనకు తేలిగ్గా అర్థం చేసుకోవడానికి, మన శరీరంలో హిమోగ్లోబిన్ 14 ఉన్నట్టు, 13-14 ఉన్నట్టు ఇప్పుడు 1960s లో. ఇప్పుడు మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఇప్పుడు సాయిల్ కార్బన్ కంటెంట్ 0.1% ప్రతి సాయిల్స్ లో. అంటే మనకి హిమోగ్లోబిన్ 1 ఉన్నట్టు. 1 ఉంటే ఎవరన్నా బతుకుతారా? సో ఈ సాయిల్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ డిప్లీటెడ్ స్టేజ్ లో ఉన్నాయి. ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ, సస్టైనబుల్ అగ్రికల్చర్ కానీ దీన్ని రివైవ్ చేయగలుగుతుంది. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మా క్యాంపస్ ఫస్ట్ క్యాంపస్ ఇన్ ఎంటైర్ ఇండియా, ఇన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఇంచ్ కెమికల్, ఒక గ్రామ్ కెమికల్ కూడా లేకుండా చేసినాం. 720 ఇన్స్టిట్యూషన్స్, కృషి విజ్ఞాన కేంద్రం మెదక్కి నేను చైర్మన్ ఉంటే, 720 ఇన్స్టిట్యూషన్స్ లో ఓన్లీ ఇన్స్టిట్యూషన్ విచ్ వాజ్ ఇన్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ లో 100% చేసింది. సో అట్లాంటి బయో ఇన్పుట్స్ అనేది జీవన ఎరువులు, జీవన రసాయన ప్రతి మండలి, ప్రతి డిస్ట్రిక్ట్ లో అది ఇంపార్టెంట్. అది చాలా మేము కృషి విజ్ఞాన కేంద్రంలో
ఫస్ట్ బయో ఇన్పుట్స్ చేసినాం అక్కడ. నార్మల్ అనుకుంటున్న వాళ్ళు 400-500 రూపాయలు ఉంటుందని, కేవలం 70 రూపాయలు 100 రూపాయలతోటి స్టార్ట్ చేసాం. అట్లాంటి ప్రతి డిస్ట్రిక్ట్ లో అవసరం, సో ప్రతి మండల్లో అవసరం. ఈ సాయిల్ క్వాలిటీ ఇంప్రూవ్ అయితేనే మనకి అన్ని స్టార్ట్ అవుతాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏరియాస్. ఇంకోటి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కి చాలా అవసరం, విల్ ట్రై ఫర్ ఇట్. మైనింగ్ యూనివర్సిటీ పెట్టింది, అది దానికి ఎన్ఎండిసిలో 600 acres ఖాళీగా ఉంది. దాన్ని ఒక 100 acres లోనూ చాలా చేయొచ్చు. అట్లాంటి 600 acres లో ఎంత స్కోప్ ఉంది దాన్ని. మనకి చాలా అదృష్టం, ఖమ్మం జిల్లాకి స్తంభాద్రి నరసింహ స్వామి ఉన్నారు, భద్రాచలం టెంపుల్. ఈ టెంపుల్ లో అయోధ్య నుంచి భద్రాచలం కారిడార్ అనేది 100% అది వస్తుంది కూడా. మనకి భద్రాచలం చుట్టూ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అది చాలా మంది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పర్ణశాల అందరికి తెలుసు, బట్ దుమ్ముగూడ ఉంది, ఏటపాక ఉంది, రేకపల్లి ఉంది, రతంగుట్ట ఉంది, అండ్ కిన్నర్సాని. ఇవన్నీ చాలా హిస్టారిక్ ప్లేసెస్. శబరి కేవ్ ఉంది అక్కడ, ఆ గుహ ఉంది. చాలా మైథలాజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఇవన్నీ గనక ఒక సర్క్యూట్ లాగా చేసి దీన్ని అన్నిటికీ డెవలప్ చేసి ఇక్కడ నుంచి అయోధ్య వరకు ఈ స్పిరిచువల్ కారిడార్ అనేది డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఓపెన్ కాస్ట్ లో ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది అనేక సార్లు వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తారని ప్రామిస్ చేశారు, అని ఇంతవరకు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం 49% పార్ట్నర్ భాగస్వామ్యం. అదే కనుక ఇక్కడ మనం ఉంటే మన 100% దాన్ని పర్సీవ్ చేసి అందరికి న్యాయం చేసి ఆ ఇల్లు పునర్నిర్మిస్తాం. ఇక్కడ ఖమ్మం ప్రజలు అందరికీ అర్థమైంది ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఆల్రెడీ థర్డ్ సారి వచ్చినాక ఫస్ట్ 100 days విజన్ డాక్యుమెంట్ వారు ఆల్రెడీ ఉంది. సో వారు బియాండ్ ఎలక్షన్స్ నెక్స్ట్ 100 రోజులు ఏం చేయాలనే పనిలో నిమగ్నమై ఉన్నారు. మనకి కూడా మన ఖమ్మంలో కేంద్ర రిప్రజెంటేటివ్ ఒకరు ఉంటే ఈ కోఆర్డినేషన్ ఒకటి చాలా ఈజీ అవుతుంది. ఎన్నిసార్లు మీరు కమ్యూనిస్టులకి ఇచ్చారు, కాంగ్రెస్ కి ఇచ్చారు, టిఆర్ఎస్ కి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, ఇంతవరకు బీజేపీకి మేము ఇయ్యలేకపోయాం. ఈసారి బీజేపీని గెలిపించుకుంటాం. ఇది ఏ పార్టీలకు సంబంధం కాకుండా ఇది మా కోసం, మా ఖమ్మం అభివృద్ధి కోసం. అక్కడ కనుక ఎన్ని స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, బట్ ఎంతమందికి తెలుసు? ఇక్కడ చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కోఆర్డినేషన్ లోపం వల్ల గత 10 సంవత్సరాలలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నాక కూడా మనం ఇక్కడ చాలా అసలు అభివృద్ధి లేదని అనిపిస్తుంది. ఈసారి కనుక ఉంటే ఒక క్యాండిడేట్ ఉంటే వాళ్ళు రిప్రజెంటేటివ్ అడగడానికి మాకు సంపూర్ణమైన హక్కు ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అడుగుతారు? కాబట్టి ఈసారి మాకు బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని వారి దృఢ నిశ్చయంతో నేను అందరికీ క్లారిటీ ఉంది. కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. పార్టీ కోసం పాటుపడి వేధింపులకు గురైన ఆత్మహత్య చేసుకున్న మా కమిటెడ్ కార్యకర్త సాయి గణేష్ గారి ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాం. ప్రతి కార్యకర్త మోడీ గారి లాగా, అమిత్ షా గారి లాగా, కిషన్ రెడ్డి గారి లాగా వారు అట్లా వారు బిలీవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మూడ్ వచ్చింది. నేనే మోడీని, నేనే అమిత్ షాని, నేనే కిషన్ రెడ్డి గారిని, నేనే వినోద్ని, నేనే ఈ ఖమ్మం ఎంపీ అభ్యర్థిని అనుకుంటున్నారు. ఆ మూడ్ వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. ప్రజలు చాలా చైతన్యవంతులు. ఒక్కసారి వారికి అభిప్రాయం పడితే వారు ఎవరు చెప్పినా ఆగరు. అండ్ చివరికి
ఈవెన్ మొదట్లో చెప్పినట్టు వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, చాలా we can't go anywhere. I know it from my heart. I'm requesting you and thanking you for the support. Thank you so much.